వైఎస్ఆర్సీపీ కార్యాలయం అక్రమం కాదు, సక్రమమే. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే పార్థసారథి ఏమీ లేని విషయం కూడా భూతత్వం పెట్టి చూపిస్తున్నారు. అదోనిని అభివృద్ధి చేయడానికి మీకు అధికారం ఇచ్చారు, కానీ మీరు ప్రతి విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం కబ్జా చేసిన స్థలం కాదు, ఎర్రస్వామి దగ్గర నుండి లీజ్ కు మాత్రమే తీసుకున్నామని తెలిపిన ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. నిన్న పార్సార్థి గుచ్చి 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 నా పేరు ప్రస్తావించినాడు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే అవసరం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. పెద్ద ఇష్యూ ఏం లేదు, అది ఇష్యూ లేదని పెద్ద ఇష్యూ చేసి చూపిస్తాడు. భూతత్వంలో చూపించే పరిస్థితి చేస్తా ఉన్నాడు, అనిపిస్తా ఉంది చూస్తా ఉంది. ఏదో జరిగిపోయింది ఆదోన్లోన, అన్ని పార్టీలు ఏకమైపోయి అడగండి అనే పరిస్థితికి వచ్చినాడంటే ఆయన ఏ విధంగా ఆలోచిస్తా ఉన్నాడని కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా కానీ డైవర్ట్ చేసే చూస్తా ఉన్నాడు, ఇట్లా విషయాలు తెచ్చేసి డైవర్ట్ చేసే పరిస్థితి చేస్తా ఉన్నాడు తప్ప వేరే ఏమీ లేదని చెప్పేసి కూడా చెప్తా ఉంది. గతంలో కూడా ఎన్జిఓస్ వాళ్ళు చెప్పినారు, బాబన్న అనే ఆయన ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తి. అప్పట్లో రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయిందో అప్పట్లోనే ఆయన పేరు మీద రిజిస్ట్రేట్ చేశారు. ఆయన తర్వాత వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఈ రోజు వరకు కూడా ఎన్జిఓ సంబంధించిన ప్రాపర్టీ అది సొంత ప్రాపర్టీని అందరికి తెలుసు. ఏ విధంగా కూడా దాంట్లో తేడా ఏం లేదు. అయినా దాన్ని ఎందుకు గానో గుచ్చి 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 చెప్పుకుంటూ ఎరిసాన్ నా బినామీ అంటాడు. అంటే ఎవరు వీళ్ళంతా ఇప్పుడు చంద్రకాంత్ రెడ్డి బినామే లేకపోతే రామలింగేశ్వర ఇంతమంది ఉన్నోళ్ళంతా బినామీలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంత తాత్సారం చేసి మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఈరోజు పాత్సాత్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏదైనా కానీ ఉన్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ విషయంలో ఆలోచించాలి, కానీ దీని విషయంలో ఏమీ లేదు. ఇది రెండోసారి, ఇది ఫస్ట్ టైం ఆల్రెడీగా ఏదో ఇష్యూ చేసేకపోయినారు, ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. ఆ విషయంలో మళ్ళా దీన్ని రెండోసారి తీసుకొస్తా ఉన్నాడు ఇష్యూ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది నిన్న చెప్పిన విషయం కూడా ఎన్జిఓస్ వాళ్ళే కౌంటర్ ఇచ్చినారు. ఎందుకంటే ఇది మా ప్రాపర్టీ బైలాస్ ప్రకారంగా మా పరిస్థితులు బాగలేక మేము కొంత స్థలాన్ని వాళ్ళకి లీజ్ ఇచ్చినామని చెప్పినారు. ఆ లీజ్ విషయంలో మేము మా ఆఫీస్ కట్టుకోవడానికి డబ్బు తీసుకొని మేము లీజ్కి ఇచ్చినామని చెప్పే పరిస్థితి చెప్పినారు ఆల్రెడీగా. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, వాళ్ళ సొంత ప్రాపర్టీ అని కూడా వాళ్ళు గట్టిగా చెప్తా ఉన్నాను. ఆయన ఏమో నాకు పేపర్లు పంపిస్తాడు, నాకు అన్ని పేపర్లు నాతో ఉన్నాయి కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ ద్వారానే మనమంతా కూడా ఈరోజు ఆ స్థలాన్ని 99 years లీజ్ తీసుకొని ఈరోజు అక్కడ బిల్డింగ్ కట్టే పరిస్థితి స్వామి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఒకటి ఒక ప్లానర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లానర్ డబ్బులు ఇస్తే స్వామి దాన్ని కట్టలేరు అంతే. ఆడ ఆఫీస్లో కట్టగా ఈ పరిస్థితి వచ్చింది అంతే. ఏదున్నా కూడా అదేమి అన్యాయంగా అక్రమంగా దోచుకొని కట్టిండే పరిస్థితి కాదు. ఏమున్నా కూడా 4 అంతస్తుల పైన అంటే అదేం లేదు, అద్దాల మీద అచ్చకే కాదు అది. ఆ విషయాన్ని ముఖ్యంగా పార్సాత్ గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అనవసరమైన పరిస్థితులు తీసుకురావద్దని చెప్పేసి నేను పార్సాత్ ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చినావో ఆ విషయాల మీద దృష్టి పెట్టి ముందుకు పోతే అందరూ సహకరిస్తారు మీకు. అంతేగాని అనవసరంగా డైవర్ట్ చేసే విషయాలు నువ్వు బాగా అలవాటు పడ్డామని చెప్పేసి దీని గురించి అర్థమవుతా ఉంది. ఈరోజు ఏదున్నా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము మా వాడు కానీ మా వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు ఆ ఆఫీస్ని మేము బాడికి తీసుకున్నాం. ఎందుకంటే మాకు ఆఫీస్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే స్వామి బాడికి వెళ్ళని చెప్పేసి ఉద్దేశంలో వేరే వాళ్ళకి 2 ఫ్లోర్లు కట్టిన తర్వాత ఆ 2 ఫ్లోర్లు కూడా రెంట్కి ఇస్తా అంటే వద్దలేదు, మనకు ఆఫీస్ ఉండి ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఉద్దేశంతో మనం తీసుకునేది వాస్తవమే. దాని విషయంలోన స్వామి అప్పట్లో థియేటర్లో చీటీలు చించేవాడు చెప్పేసి అవమానపరిచే విషయము. ఎందుకంటే ఎంతమంది ఇబ్బంది కోటీసులు కాలేదు, లేని వాళ్ళంతా అట్లే ఉండాలనా? వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు చేసే వ్యాపారాలు వాళ్ళు చేసే బిజినెస్ గురించి పైకి ఎదిగింటారు, దాంట్లో తప్పేం లేదు కదా. ఆ విషయంలో గమనించుకోవాలి, ఎవరిని కూడా కించపరిచే మాటలు మాట్లాడమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మోడీ టీ అమ్ముతా ఉందంట, ప్రధానమంత్రి అయినాడు, 2 ఎకరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, అంబానీ వాళ్ళ ఆయన పెట్రోల్ పోస్తా ఉన్నంట, ఇప్పుడు వేలాది కోట్లకి పడగలు ఇస్తున్నారు. ఈరోజు రజనీకాంత్ బస్ కండక్టర్ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు, ఇవన్నీ కాదవి.
ఓన్లీ కించపరిచి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకు మన ఆదంలోనే మనకు తెలిసిన వాళ్ళు గుమాస్తానంతా ఓనర్లు అయినారు ఇప్పుడు మార్కెట్ వాళ్ళు. ఎందుకు రమేష్ యాదవ్ ఒకటి చెప్పండి, ఆయనేమో మంచి పేరు వస్తా అని చెప్పేసి అది ఇస్తే మంచి పేరు వస్తుంది బిల్డింగ్ అని చెప్పేసి ఒకటి కట్టించి ఇమ్మన్నట్టు పర్వాలే. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన అందరికి తెలుసు కదా. హౌసింగ్ బోర్డులో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉండే, మళ్ళీ ఈరోజు హాస్పిటల్ కట్టినాడు, లీజుకి ఇచ్చినాడు, ఈరోజు అంతా ఉందంటే అదృష్టం ఉంది, ఆయన చేసుకోగలిగినాడు, అయిపోయింది అంతే. అది ఈ విషయంలోన ఆడున్నోళ్ళు ఆడే ఉండాలనేది ఒక రూల్ లే. ఏదున్నా కూడా ఎవరి స్థాయి బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ వ్యాపారాలను బట్టి పైకి పోతూ ఉంటారు, అంతేగాని ఏ రకంగా కూడా కించపరిచే విధంగా మాట్లాడాలని చెప్పేసి పాఠశాల చెప్తా ఉన్నాను. ఎవరు బినామీలు లేరు ఇప్పుడు, ఎవరికెవరు అయిపోయినారు ఇప్పుడు పరిస్థితుల్లో, ఎవరికెవరు అయిపోయినారని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరికెవరు బినామీలు ఉండే పరిస్థితి లేదు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.